కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం తయారు చేసి పిల్లలకి ఇలాగే పెట్టండి, చాలా ఇష్టపడతారు. మన మార్కెట్లోనైతే చాలా రేట్ ఎక్కువ ఇవి ఐస్ క్రీము. అదే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా తక్కువ ఐటమ్స్తో మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా అవసరం లేదు. ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం రండి. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకోవాలి. చిక్కని పాలు తీసుకోవాలి. అదే క్రీమీ పాలు ఉంటాయి కదా, ఆ పాలు తీసుకొని, ఎందుకంటే అందులో మీగడ ఎక్కువ ఉంటుంది. మామూలు ప్యాకెట్ల పాలు కంటే ఇలాగ క్రీమ్ పాలు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఐస్ క్రీమ్కి. మన మార్కెట్లో దొరుకుతాయి ఈ పాలు. నేను లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలు బాయిల్ చేసుకోవాలి. ఇలాగ 1/2 లీటర్ అయినంత వరకు కూడా మనం స్టవ్ దగ్గర ఉండి ఇలా బాయిల్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్ కూడాను. అందులోనే 1 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని, కొంచెం పాలు వేసుకొని కలుపుకొని, కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. లీటర్ పాలు అనేది 1/2 లీటర్ పాలు అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇలా 1 స్పూన్ అయితే సరిపోతుంది కస్టర్డ్ పౌడరు. ఇప్పుడు జీడిపప్పు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. జీడిపప్పుని ఒక 50 గ్రాములు తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. 1 లీటర్కి 50 గ్రాముల జీడిపప్పు ఉండాలి. ఈ జీడిపప్పుని ఇలా వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇది కూడా దగ్గరికి ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ పడదు. ఒక 1/2 కప్పు అయితే సరిపోతుంది షుగర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చిన్న ఇలాచీ కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయింది కాబట్టి ఒక పక్కకు తీసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దగ్గరికి అయిపోయి చల్లగా అయిపోయింది కాబట్టి ఒక బాక్స్ తీసుకొని, ఏదైనా ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని ఇలా వేసుకోవాలి. నేను టిఫిన్ బాక్స్లో ఎక్కువైపోయింది, ఇంకా మరొక చిన్న బాక్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలా పైన అంతా వేసుకోండి. నేను పిస్తా పప్పు వేసుకున్నాను. మీకు ఏం నచ్చితే అది డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా పిస్తా పప్పు వేసుకొని ఒక నైట్ అంతా ఒక 10 గంటల వరకు ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చాలా చాలా బాగుంది ఐస్ క్రీము. ఒకసారి మీరు చూసి చెయ్యండి. నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. మీకు నచ్చితే నా లైక్ కూడా కొట్టండి.